హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ హేమ. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి. సో మన ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు ఎంత బాగా చేస్తున్నారో నాతో పాటు మీకు కూడా చూపించేస్తా, చూసేయండి. ముందుగా మన కృష్ణ నదికి హారతి ఇస్తున్నారు. సో ఎవ్రీడే ఇస్తారు, బట్ ఈసారి దేవి నవరాత్రులు కాబట్టి మేమైతే చూద్దామని చెప్పి వచ్చేసాము. చాలా అంటే చాలా బాగా ఇస్తున్నారు కదా. హారతి ఇచ్చేది చూసేసాక అండ్ మన కనకదుర్గమ్మ టెంపుల్ అంటే మన ఇంద్రకీలాద్రికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. చూడండి అసలు ఎంత బాగా పెట్టారో కూడా, లైటింగ్ అని ఏదన్నా కానీ మొత్తం పెట్టారు. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంత బ్యూటిఫుల్ వ్యూ, అసలు ఎంత బ్యూటిఫుల్గా పెట్టారో చూడండి. అసలు ఈ వ్యూ అంతా చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. నాకైతే దసరా చాలా ఇష్టం. మెయిన్లీ నేను దుర్గమ్మని అయితే చాలా నమ్ముతాను నా చిన్నప్పటి నుంచి. నేనైతే నా చిన్నప్పటి నుంచి దుర్గాదేవిని అండ్ శివుడిని చాలా అంటే చాలా నమ్ముతాను. ఎవ్రీ ఇయర్ దసరా చాలా అంటే చాలా బాగా చేస్తారు, బట్ ఈ ఇయర్ దానికి త్రిబుల్ అనమాట. అంత బాగా చేస్తున్నారు ఈ ఇయర్ మాత్రం. జనాలు కూడా అసలు చాలామంది, అసలు ఖాళీ లేదు. అండ్ అసలు వెళ్ళేదారిలో వ్యూ చూడండి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా వ్యూని మాత్రం. ఒక్కొక్క రోజు తీసానంటే మొత్తం తీయడానికి అయితే ఒకే రోజు కుదరలేదు యాక్చువల్లీ నాకు, తీద్దాం అనుకున్నా కానీ. సో అందుకే ఒక్కొక్క రోజుతో తీసేసి పెడుతున్నాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ చూడండి టెంపుల్ అసలు ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో, అదిరిపోయింది కదా. నవరాత్రులు అంటే దసరా అంటేనే చెడు నుంచి మంచి గెలిచిందని, సో అందరికీ ఉన్న బ్యాడ్ అంతా పోయి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నవరాత్రులు ఎంతవరకు వీలైతే అంతవరకు దుర్గా టెంపుల్కి అయితే వెళ్తానండి. నేను నా దసరా మొత్తం ఏమేమి చేశాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అంతా లాంగ్ వీడియో అయితే పెడతాను, చూసేయండి. తర్వాత ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా రష్గా ఉంది టెంపుల్ మాత్రం. అండ్ చూడండి, ఇదైతే మూలా నక్షత్రం రోజుది. చాలా అంటే చాలా రష్గా ఉంది. అండ్ కంపార్ట్మెంట్స్లో కూడా కూర్చోబెట్టారు. అంతా చాలా సెక్యూర్డ్గా ఉంది. బట్ జనాలు చూడండి అసలు ఎంతోమంది ఉన్నారు మూలా నక్షత్రం రోజు. మేము 9కి వచ్చాము, కంపార్ట్మెంట్స్లో కూర్చోబెట్టారు. 12కి దర్శనానికి వదిలేరండి. అండ్ 3:30 కల్లా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి అసలు ఎంత రష్గా ఉందో. పోలీసులు కూడా స్టాప్ చేయలేకపోతున్నారు అనమాట. బట్ ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళు చాలా సేఫ్గా చూసుకున్నారు అందరినీ. దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మవారి దగ్గరికి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇదంతా. నేనైతే మెయిన్లీ టెంపుల్స్కి వెళ్ళేది పీస్ కోసం అండి. నాకైతే తెలియని రిలీఫ్ వస్తుంది టెంపుల్స్కి వెళ్తే, ఎందుకో తెలీదు. టెంపుల్స్ ఒకటి, నేచర్ ఒకటి చాలా రిలీఫ్ ఇస్తాయి నాకు. అండ్ 3:30 కల్లా దర్శనం అయిపోయింది, బయటకు అయితే వచ్చేసాము. అసలు ఆ లైటింగ్స్ చూడండి అసలు ఎంత బాగా పెట్టారో కదా, గోపురం దగ్గర కానీ టెంపుల్లో కానీ. చూడండి అసలు జనాలు. అండ్ ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం దర్శనం చేసేసుకొని. ఇవైతే ఫ్యూ క్లిక్స్ అనమాట, మూల నక్షత్రం రోజు అమ్మవారు. ఇంకా దసరా ఫుల్ బ్లాగ్స్ అయితే వస్తాయి, దాండియా అవి వస్తాయి, అన్ని ఫుల్ బ్లాగ్స్లో పెడతాను, చెక్అవుట్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.